ఒక మంచి కథ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. ఇట్ కుడ్ బి అ వెటరన్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి వన్ ఫిల్మ్ డైరెక్టర్, ఇట్ కుడ్ బి ఎనీవన్ ఎల్స్, ఇట్ కుడ్ బి అ మేడ్ ఇన్ ప్రాజెక్ట్ ఫర్ సమ్వన్. సో దాన్ని బట్టి ప్రస్తుతానికి అందరివి వింటున్నానండి. ఆ మంచి స్క్రిప్ట్ ఎక్కడ ఎవరి నుంచి వస్తుందో ఈవెన్ ఐ డోంట్ నో. మీ తమ్ముడు అకిరానంద్ ఇంట్రొడ్యూస్ చేసే అవకాశం మీకు వస్తే చేస్తారా? హీ స్టిల్ వెరీ యంగ్, సో ఐ డోంట్ నో ఇఫ్ అసలు అకిరాకి ఇండస్ట్రీలోకి వచ్చే ఆలోచన ఉందని కూడా నేను ఎప్పుడూ అడగలేదు వాడిని, సో నాకు తెలీదు. నిహారిక మ్యామ్, ఇక్కడ yes, కంగ్రాట్స్ మ్యామ్. ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లకు, ఆర్టిస్టులకు, ఏ ప్లాట్ఫామ్ లేని ఆర్టిస్టులకు పింక్ ఎలిఫెంట్ ఒక మంచి ప్లాట్ఫామ్ అయింది మేడం. మేడం సినిమా చాలా చోట్ల థియేటర్ లేవు మేడం. మీ సినిమా 3వ వారం కొన్ని చోట్ల చాలామంది బుక్ మై షోలో కూడా సినిమా కోసం చాలా హ్యూజ్గా వెయిట్ చేశారు. బట్ మీకు ఓటీటీ ప్లాట్ఫామ్స్, అమెజాన్ పెద్ద పెద్దవి ఉన్నా కూడా ఈటీవీకే ఇవ్వడానికి గల రీజన్ ఏమైనా ఉందా మేడం? యా, డెఫినెట్గా. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్. ఫస్ట్ రీజన్ ఏంటంటే, మేము సినిమా ఎవరితో చేస్తున్నాం, ఎంత బడ్జెట్ సినిమా, ఇది ఎలా ఆడుతుంది అని ఏం తెలియకుండా ఫస్ట్ నుంచే పింక్ ఎలిఫెంట్ నుంచి ఒక ప్రాజెక్ట్ వస్తుందంటే అది బాగుంటుంది అని నమ్మిన వాళ్ళు ఈటీవీ అండి. మా ముహూర్తానికి కూడా వచ్చారు రమేష్ గారు, ఇందాక చెప్పినట్టు నితిన్ గారు వచ్చి హీ వాంటెడ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద గెట్ గో. నాకేంటంటే నేను అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తానో నాకు కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకునే టైప్ నేను. నాకు ఈటీవీ తోటి ఉన్న సంబంధం ఇందాకే చెప్పాను. అది కాకుండా ఇలాంటి కథ, కమిటీ కుర్రాళ్ళు లాంటి కథ ఈటీవీలోకి వస్తే ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ అ విన్ విన్ సిచ్యువేషన్ ఫర్ బోత్ ఆఫ్ అస్. ఈటీవీ ఫాలో అయ్యే ఆడియన్స్, లేకపోతే కమిటీ కుర్రాళ్ళు సినిమా ఎక్కడుందని వెతుక్కుంటూ ఈటీవీకి వచ్చే ఆడియన్స్, ఇద్దరు ఐ థింక్ ఇట్ వాజ్ ద పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్. ఈటీవీ విన్, దట్స్ వై వి చోజ్ ఈటీవీ. పవన్ కళ్యాణ్ గారికి కూడా మొన్న 40 గ్రామాలకు 5 లక్షల రూపాయలు ఇచ్చారు మేడం. ముందుగా అభినందనలు మేడం. పవన్ కళ్యాణ్ గారికి చూపించారు మేడం సినిమా? ఆయన మీకు విషెస్ కూడా పెట్టారు ట్విట్టర్లో. అంటే ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వాంట్స్ టు టేక్ అవే ఫ్రమ్ ఆయన చేసే అంత పెద్ద పని నుంచి ఆయనని పక్కకు తీసుకొచ్చి మేము చిన్న సినిమా చేసాం బాబాయ్ చూపించాలని లేదు, కానీ డెఫినెట్గా చూపిస్తాను. సాయి కృష్ణ గారు, 1 సెకండ్ అండి, సారీ. ఇందాక సార్, టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, లిటిల్ కంటిన్యూయేషన్ ఫర్ యువర్ ఆన్సర్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్కి వచ్చిన తర్వాత కూడా ఒక సినిమా ఇంత బాగా ఆడుతుందా అని మీనింగ్ అన్న ఇది మా సినిమాతో వస్తుందని నేను కోరుకుంటున్నాను. ఐ విల్ హోప్ఫుల్లీ సీ యూ గైజ్ ఇన్ ద 50 days ఫంక్షన్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. సాయి కృష్ణ గారు, సార్ ఇందాక నిహారిక గారు చెప్పిన ఆన్సర్ని కంటిన్యూ చేస్తూ అడుగుతున్న క్వశ్చన్, ఈటీవీ విన్ వాళ్ళు ఇప్పుడు దాకా చాలా మంచి ప్రాజెక్ట్స్ మాకు ఇచ్చారు, చూపించారు. 90s మిడిల్ క్లాస్ది కానీ చూసుకుంటే ప్రతిదీ చాలా బాగుంది మీ నుంచి వచ్చిన ప్రాజెక్ట్. ఆవిడ ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసారు, బట్ నాకు మీ మాటల్లో వినాలనిపించింది. వై యూ చూస్ కమిటీ కుర్రాల్ని ఈటీవీ విన్కి ఎందుకు తీసుకోవాలని అనుకున్నారు? వాట్ ఈస్ ద ఫస్ట్ ఆన్సర్ ఏంటి మీది? ఫస్ట్ రీజన్ ఏంటి? అదే అండి, మీ కథలు, మా కథలు, మన కథలు. సో దట్ ఈస్ ద వేర్ వీ వాంటెడ్ టు బీ ఇన్. ఇంకోటి ఏంటంటే, ఈ నాస్టాలియా స్పేస్, కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, లేకపోతే కొత్త యాక్టర్స్, ఈ స్పేస్ ఈటీవీతోనే ఓన్ చేద్దాం అనుకుంటున్నామండి మేము. సో వేరెవర్ దెర్ ఈస్ నాస్టాలియా కానీ, కొత్త యాక్టర్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త స్టోరీ కానీ, లేకపోతే మీ కథలు, మా కథలు, మన కథలు కానీ, ఎక్కడ మీకు ఈ స్పేస్ కనపడినా ఇది ఈటీవీ కనపడుతుంది మీకు ఈసారి నుంచి. అండ్ ఇంకొకటి, స్ట్రైట్ అవే ఈటీవీ విన్ నుంచి అండ్ పింక్ ఎలిఫెంట్ ఫ్యాక్టరీ నుంచి ఫర్దర్గా ఇంకొక మూవీని మేము చూడొచ్చా? చూడొచ్చండి. అంటే ఆ ప్రాసెస్ ఏమన్నా నడుస్తుందా, అంటే ప్లానింగ్లో ఉన్నారా ఏంటి అన్నట్టు? అది మ్యూచువల్ అండి. అంటే వీ వాంట్ వర్క్ టుగెదర్ బికాస్ పింక్ ఎలిఫెంట్ ఈజ్ ఆర్ థియేటర్ వర్షన్ అని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ మా విజన్ వాళ్ళ విజన్ ఒకటే. సో అది మ్యూచువల్. వి విల్. యదువంశీ గారు, థ్యాంక్ యూ. యదువంశీ గారు, సో మీదొక స్టోరీ చూశాను నేను, సాధించాం అని చెప్పేసి. ఎందుకంటే వినాయక చవితి రాగానే బ్యానర్ల మీద కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి మీ సినిమా టైటిల్ వేయంగానే ఇది కదా కావాలి అని చెప్పి పెట్టారు. హౌ వాజ్ ద ఫీలింగ్? యాక్చువల్లీ టూర్లు వేశారు, ఇవన్నీ చేశారు, అండ్ ఇప్పుడు వినాయక చవితికి మీరు కూడా మీ దగ్గర మీ సరౌండింగ్స్లో చూస్తూ మీ సినిమా టైటిల్ని కమిటీ కుర్రాళ్ళు అని చెప్పి వేస్తుంటే హౌ వాజ్ దట్ ఫీలింగ్? యాక్చువల్లీ అది వాళ్ళదేనండి, వాళ్ళు ఓన్ చేసుకున్నారు. ఆ కమిటీ కుర్రోళ్ళు అంటేనే ఒక ఊర్లో జరిగే ఉత్సవాలు, ఆ పండుగలు ఇమాజిన్ చేసాము. బట్ అన్నీ జరుగుతుంటే కొంచెం బాగుంది, ఆ ఫీలింగ్ బాగుంది.